ఎక్కడున్నావు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? శౌర్య, ఏమైంది? రామ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాన్న. ఏమైందో తెలియట్లేదు. ఫోన్ ఏమైనా ఛార్జింగ్ పెట్టిందేమో. ఇంట్లో ఉన్న ఫోన్కి ట్రై చేయి. అలాగే. హలో అతే నేను శౌర్య. అల్లుడు గారు చెప్పండి, రామ వచ్చిందా? రామ బయలుదేరిందా? అదేంటి, ఎప్పుడో బయలుదేరింది అల్లుడు గారు, ఇంకా ఇంటికి రాలేదా? లేదే. రామ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయ్యో, ఏమైంది రామాకి? ఎక్కడుంది? అప్పటికి రాత్రిపూట ఒక్కదాన్నే పంపడం కరెక్ట్ కాదని వెనకాల మీ మావయ్య కూడా వెళ్లారు అల్లుడు గారు. మరి ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? అవునా, నేను ఆచితో కూడా ఫోన్ చేయించి చూస్తాను. సరే అత్తయ్య. ఏమైందిరా? రామ బయలుదేరి చాలాసేపు అవుతుంది అంటున్నా, ఇంకా రాలేదు. రాలేదా? ఆద్యా, ఆద్యా, ఆద్యా. పెద్దమ్మ, ఏమైంది? ఆద్యా, అల్లుడు గారు ఫోన్ చేశారమ్మా. రామ ఫోన్ తీయడం లేదట. ఏమైందో ఏమో, నాకు కాస్త భయం వేస్తోంది. ఒకసారి ఫోన్ చేసి చూడు. అవునా, మేబీ డ్రైవ్ చేస్తుంది కదా, చూసుకోలేదు. ఒక్క నిమిషం. ఒకసారి ఫోన్ చేయమ్మా, ఫోన్ చేయి. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏమై ఉంటుంది? ఇంకొకసారి చెయ్యి, ఒకసారి చెయ్యి. భగవంతుడా, నా రామకి ఏం జరగకూడదు. ఏంటి ఇద్దరు ఇక్కడే ఉన్నారు, నిద్రపోరా? రామా ఇంకా రాలేదే. వస్తుందిలే.